యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేవతలని దూషించడంపై సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అన్వేష్ ని ఇండియాకి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్వేష్ ని దేశ ద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన సీతామాతని ద్రౌపది మాతని రేపులయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవా? మన పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికైనా ట్యాక్స్ పే చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా. నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా, లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా, లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా, వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా. యూట్యూబర్ అన్వేష్ కి సంబంధించిన కేసులకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే కరాటే కళ్యాణితో పాటు ఇంకా పలువురు అన్వేష్ పైన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏం తెలుస్తోంది? యూట్యూబర్ అన్వేష్ పై తెలంగాణ వ్యాప్తంగా పలు కేసులు నమోదైనట్టుగా చెప్తుంది. తాజాగా పంజాగుట్ట పరిధిలో కూడా అన్వేష్ మీద కేసులు నమోదైంది. కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అన్వేష్ గా. గతంలో ఈరోజు శివాజీ చేసిన అంశానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా అతడు చేయడం. తాజాగా ఇటు దేవత తెలుగు సాంప్రదాయానికి సంబంధించి కావచ్చు, దేవత మూర్తులకు సంబంధించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే హిందూ సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో తాజాగా నిన్న ఇటు ఖమ్మం జిల్లాలో కేసు నమోదైంది. తాజాగా 2 రోజుల క్రితం ఇటు నటి కళ్యాణి కూడా కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా చెప్పారు. ప్రస్తుతానికైతే వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదైంది. ముఖ్యంగా ఫిర్యాదు చేసిన వారంతా కూడా దేశద్రోహానికి పాల్పడుతున్న అన్వేష్ ను వెంటనే భారత రప్పించారు, అతని మీద కఠిన చర్య తీసుకోవాలంటూ పలువురు హిందూ సంఘాలు ఆ విధంగా పలువురు కోరుతున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో కరాటే కళ్యాణి ఫిర్యాదుతో పాటు ఏపీలో కూడా పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. దీనిపై ఎటువంటి సమాచారం ఉంది? గతంలో ఇప్పుడు తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి, ఏపీలో కూడా 2 కేసులు ఉన్నాయి. గతంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి కావచ్చు, కొంత అనేక అంశాలకు సంబంధించి, ఎందుకంటే కొంత మాట తీరు ఒకరంగా మాట్లాడడంతో కూడా గతంలో అతని మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కేసులు నమోదించబడలేదు. తాజాగా ఇటు హిందూ దేవతల మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పంజాగుట్ట కేసులకు సంబంధించి కూడా ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి త్వరలో ఆయన నోటీసులు జారీ చేసే అవకాశం అయితే అతనిపై ఇప్పుడు ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి, అంతేకాకుండా అతన్ని ఇండియాకి రప్పించాలి అంటూ కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి? తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 352 అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ మీద ఇతని మీద పలు సెక్షన్లు జోడించి కూడా కేసులు నమోదు చేశారు. కాబట్టి త్వరలో అతడికి ఇటు ఏపీలో నమోదైన కేసుతో పాటు తాజాగా పంజాగుట్టలో నమోదైన కేసుకు సంబంధించి కూడా పోలీసులు అతడికి నోటీసులు సర్వ్ చేసి ఆ రిప్లై తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే అతని దేశద్రోహిగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు ఇప్పటికే పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వడంతో పాటు అతని ఇండియాకి రప్పించేందుకు కూడా ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా మనకు కనిపిస్తున్నాయా? యూట్యూబర్ అన్వేష్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి గతంలో తాను ఇండియన్ చెప్పుకోవచ్చు కూడా చాలా సేవ కార్యక్రమాలు చేసిన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ గడిచిన కొన్ని రోజులుగా అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా వరుస వివాదాలు రేపినట్టుగా మనం చెప్పట్లేదు. గతంలో చాలా అంశాలు కూడా వ్యాఖ్యలు చేసి నోరు కలుసుకున్న అతడు తాజాగా హిందూ దేవతల మీద చేయడంతో మరోసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హిందూ సంఘాలు కూడా పూర్తిగా మండిపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అతన్ని
యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. అయితే కిరణ్ అతను దేవతల్ని అలాగే దేవుళ్ళని దూషిస్తూ కామెంట్స్ చేయడంతో పాటు వ్యక్తులని కూడా ఇండస్ట్రీకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా దూషిస్తూ పలు దుర్భాషలాడిన సందర్భం నేపథ్యంలో అతనిపై దానికి సంబంధించి కూడా కేసెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా అతను సారీ చెప్పడం కానీ ఏదైనా వీడియో పోస్ట్ చేయడం కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ అవటం ఏమైనా జరిగిందా? యూట్యూబర్ అన్వేష్ గతంలో కూడా చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకుండా ఇండియాకి సంబంధించి కావచ్చు వివిధ అంశాలకు సంబంధించి అతడు యూట్యూబ్ లో అతడి వీడియోస్ అప్లోడ్ చేయడం, తర్వాత క్షమాపణలు కూడా పరిపాటిగా మారింది. గతంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఇతని మీద అనేక ఆరోపణలు వచ్చాయి. తర్వాత దీనికి సంబంధించి కూడా క్షమాపణ చెప్తున్నారు. వీళ్ళు కాకుండా ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి కూడా గతంలో ఈ వీడియోస్ చేయడం, తర్వాత క్షమాపణలు చేస్తూ కానీ తాజాగా హిందూ దేవతల మీద అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత ఆందోళన తీవ్రతల పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణ చెప్పడం కూడా పరిపాటిగా మారుతుంది. గతంలో కేసుకు సంబంధించి ఇతని మీద క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత సీరియస్ గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఉంటూ తన భారత పౌరులంటూ కూడా గొప్పలు చేస్తుంది. ఇక్కడ వారిని కిష్టపరచడం మీద ఇక్కడి వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అతన్ని ఇండియాకి రప్పించాలి, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే కిరణ్ ఇప్పుడు అతనికి నోటీసెస్ ఎప్పటిలోగా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి పంజాగుట్ట పోలీసులు. అట్ ద సేమ్ టైం ఆ నోటీసుల్లో అతను క్షమాపణ చెప్పాలని కోరుతూ ఏమన్నా నోటీస్ ఇవ్వబోతున్నారా, లేదంటే అసలు ఏం ఉండబోతోంది? ప్రస్తుతం కరెంట్ కళని రిజర్వేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పంజాగుట్ట పోలీసులు కేసు కట్టారు కాబట్టి ఈ సెక్షన్ల మీద అతడి మీద కేసు నమోదైంది కాబట్టి ముందుగా అతడు ఇతర దేశాల్లో ఉన్నాడు కాబట్టి ముందుగా అతడికి నోటీసులు సర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం మీద కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బెట్టింగ్ యాప్స్ తో పాటు వివిధ అంశాలకు సంబంధించి సినిమా హీరోలు ఇతర తెలుగు సంబంధించిన వారి వేష భాషధారణ చాలా అంశాల మీద వ్యవస్థ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గతంలో ఆ కేసుల నమోదులో నోటీసులు కూడా తర్వాత రిప్లై చేయడం పరిపాటిగా మారింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అతని నోటీసులు ఇచ్చి ఆ తర్వాత రిప్లై దాన్ని బట్టి కూడా ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.